ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణమునందలి విద్యేశ్వర సంహిత యందు మనం ఈ రోజుని 17వ అధ్యాయమైనటువంటి ప్రణవము పంచాక్షరి మంత్రముల యొక్క మహిమ శివలోక వైభవము అనేటువంటి ఈ యొక్క సంపుటిలో 57వ శ్లోకం వరకు పంచాక్షరి మంత్రముల యొక్క మహిమను గురించి తెలియచేస్తూ ఉన్న 57వ శ్లోకం వరకు నేను మొన్నటి రోజున చెప్పుకున్నాం. 6వ తారీఖుని ఈరోజు 58వ శ్లోకం అదే విషయాన్ని చెప్తూ ఉన్నది. అక్కడి నుంచి మనం ఇక్కడ ప్రారంభిద్దాం. పునఃకల్పాంతరే వృత్తే బ్రహ్మపుత్రస్న జాయతే పునశ్చ తపసా దీప్తః క్రమాన్ముక్తో భవిష్యతి పృథ్వాధికార్యభూతేభ్యో లోకా వై నిర్మితాః క్రమాత్. ఓ నాయనలారా, మునీశ్వరులారా, మరి ఒక కల్పము ఆరంభము కాగానే అతడు బ్రహ్మపుత్రుడై జన్మించిన. ఎలాగా? ఈ 36,000 కోట్ల జపము చేసినటువంటి వాడు బ్రహ్మప్రళయము పొందుకోరిన భోగములను అనుభవించను. బ్రహ్మప్రళయము వరకు ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు? బ్రహ్మకు పుత్రుడే జన్మించను. అతడు మరల తపస్సుచే ప్రకాశించి క్రమముగా ముక్తుడగును. పృథివీ మొదలగు కార్యభూతముల నుండి క్రమముగా పాతాళాదిచ సత్యాంతం బ్రహ్మలోకాశ్చతుర్దశ సత్యాద్ ఊర్ధ్వం క్షమాంతం వై విష్ణులోకాశ్చ చతుర్దశ. క్రమముగా పాతాళము మొదలు సత్యలోకము వరకు 14 లోకములు నిర్మింపబడినవి. సత్యలోకము పైన క్షమాలోకములో శ్రేష్ఠపట్టణముకు వైకుంఠమునందు కార్య విష్ణువు కార్యలక్ష్మితో కూడి ఆదిశేషునిపై శయనించి రక్షించుచుండును. అది విష్ణు సాహిత్యం పొందుతాడు. ఆ సత్యలోకం తర్వాత కామ్యలోకమైనటువంటి ఆ సత్యలోకం పైన క్షమాలోకం నుంచి అక్కడికి వైకుంఠానికి పెడతాడు. ఆ విధంగా పునఃకల్పాంతరే వృత్తే బ్రహ్మపుత్రస్య జాయతే పునశ్చ తపసా దీప్తః క్రమాన్ముక్తో భవిష్యతి పృథ్వాధికార్యేతు భూతేభ్యో లోకా వై నిర్మితాః క్రమాత్ పాతాళాదిశ సత్యాంతం బ్రహ్మలోకా చతుర్దశ సత్యదు ఊర్ధ్వం క్షమాంతం విష్ణులోకా చతుర్దశ. క్షమాలోకే కార్య విష్ణుర్ వైకుంఠే పరపత్తనే వరపత్తనే కార్యలక్ష్మా మహాభోగి రక్షాం కృత్వా అధిష్ఠితి తదూర్ధ్వగాశ్చ శుచ్యంత లోకాష్టావింశతి స్థితాః. తర్వాత దానిపైన శుచిలోకము వరకు 28 లోకములు గలవు. అది ఈ వైకుంఠం పైన 28 లోకాలు ఉన్నాయట. క్షమాలోకే కార్య విష్ణైర్వైకుంఠ వరపత్తనే కార్యలక్ష్మా మహాభోగి రక్షాం కృత్వాధి తిష్టతి తదూర్ధ్వగాశ్చ శుచ్యంత లోకా అష్టావింశతి స్థిత. వింశతి అంటే 20, అష్టావింశతి 28 లోకాలు ఉన్నాయట గలవు. ఈ విధంగా అక్కడికి వెళ్తాడు. ఆ తపస్సేనండి ఏదైనా ఇస్తుంది. తపస్సు అంటే తపన. ఏది కావాలన్నా నువ్వు తప్పించి పనిచేస్తేనే ఆ తపస్సు నీకు సిద్ధిస్తుంది. ఆ విధంగా క్షమాలోకములో శ్రేష్టపట్టణమైనటువంటి వైకుంఠమునందు మహావిష్ణువు మహాలక్ష్మితో కూడినటువంటి ఆదిశేషునిపై శయనించి రక్షించుచూను ఆ స్థితికి వెళ్తాడు. ఆ తర్వాత దానిపైన శుచిలోకము వరకు, ఆ పైన చివరిలో శుచిలోకం ఉంది. ఈ మధ్యలో వైకుంఠానికి శుచిలోకానికి 28 లోకాలు ఉన్నాయట కలవు. శుచౌ లోకేతు కైలాసే రుద్రో వై భూతహృత్ స్థిత షడుత్తరాచ పంచాశ హింసాం తదోర్ధ్వగాః అహింసాలోకమాస్థాయ జ్ఞాన కైలాసకే పురే. శుచిలోకములోని ఆ విధంగా వైకుంఠానికి పైన ఉన్నటువంటి 28వ లోకము, 28 లోకముల తర్వాత ఉండేటువంటి 27 తర్వాత ఉండే 28వ లోకములో కైలాసములో ప్రాణులను సంహరించే రుద్రుడు ఉండును. సంహారకర్తడైనటువంటి రుద్రుడు ఉంటాడు. దానిపైన అహింసా లోకం వరకు 56 లోకములు కలవు.
అహింసాలోకం వరకు, అహింసాలోకం ఉన్నది అది షడుత్తరాశ పంచాశదహింసా తాస్త ఊర్ధ్వగాః అహింసాలోకమాస్థాయ జ్ఞానకైలాసకే పురే కార్యేశ్వరస్థిరో భావం సర్వాన్ కృత్వాధితిష్టతి తదం తే కాలచక్రం హి కాలాతీతస్తతః పరం శివేనాధిష్ఠిత తత్ర కాలచక్రేశ్వరాహ్వయః అహిసం ధర్మమాస్థాయ మాహిషం ధర్మమాస్థాయ సర్వాన్ కాలేన యజ్జతి. సర్వప్రాణులను తిరోధానము చేయు కార్యేశ్వరుడు అధిష్ఠించుడు. అహింసాలోకంలోని జ్ఞాన కైలాసపురమును సర్వప్రాణులను తిరోధానము చేయు అంటే సంహారకర్త అయినటువంటి కార్యేశ్వరుడు అధిష్ఠించి ఉండను. అహింసాలోకమునకు అంతములో కాలచక్రము కలదు, దానిపైన కాలాతీత చక్రము గలదు, దానిని శివుడు అధిష్ఠించి ఉండను. కాలము కాలాతీతము. ఈ కాలాతీతం మనకి ఏమైనా తెలుస్తుందండి? మనకి కాలమే లెక్క. కాలాతీతాగిన సంబంధం లేకుండా, మీకు ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే గోవర్ధనగిరి సమయంలో భగవానుడైనటువంటి కృష్ణుడు ఆ యొక్క గోవులన్నింటినీ కూడా బ్రహ్మగారు మాయకు లోబడకుండా లోకము అన్నింటినీ చేసి బ్రహ్మగారికి విష్ణుమాయ ఏమిటో చూపించాడు. ఆయన బ్రహ్మగారు అనుకున్నాడు వీళ్ళందరినీ సంహరించాలి, వీళ్ళందరికీ నేను లేకపోతే తెలియడం లేదనుకున్నాడు. కానీ సృష్టి చేయకుండా ఉన్నా అనుకున్నాడు. కానీ ఉన్నవాళ్ళందరూ ఎలా వర్ధిల్తారో అనుకున్నాడు. కానీ తనకి తెలియకుండానే ఎవరైతే ఆ యొక్క గోపాలకులు వాళ్ళందరూ ఉన్నారో గిరివ్రజపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోపాలకృష్ణుడి యొక్క మహా ఔదార్య మాయ వలన వాళ్ళందరూ లోపల ఉద్ధరించబడ్డారు. బయటము లోకములన్నీ కూడా ఏమి అలా స్థానువులో నిలిచిపోయాయి, కాలం నిలిచిపోయింది. కానీ వీళ్ళందరూ వీళ్ళ క్రియలన్నీ చేసుకుంటూ ఉన్నారు లోపల. అది తెలిసినటువంటి బ్రహ్మదేవుడు అప్పుడు నారాయణుడి యొక్క మహత్వాన్ని, ఆ యొక్క నారాయణం వై దేవ, ఆ పరమాత్ముడి యొక్క పరమతత్వాన్ని తెలుసుకొని ప్రార్థిస్తాడు. అది ఒక ఘట్టం అలా ఉంటుందన్నమాట. అది కాలాతీతము. భగవంతుడికి ఒక్కటికే చేత అవుతుంది కాలాతీతం అనేటువంటి విషయం. కాలాతీతస్తతః పరం సర్వప్రాణులను తిరోధానము చేయు కార్యేశ్వరుడు అక్కడ అధిష్ఠుంటాడు. అహింసాలోకమునకు అంతములో కాలచక్రము కలదు, దానిపైన కాలాతీతము లోకము కలదు, దానిని శివుడు అధిష్ఠించి ఉండను. అచట చక్రేశ్వరుడును అను కాలుడు మహిషవాహనారూఢుడై ధర్మబద్ధముగా సర్వులను కాలమునకు అధీనులను చేయును. చక్రేశ్వరుడు అనేటువంటి కాలుడు మహిషవాహన రూపుడై, మహిషవాహనం యమధర్మరాజు వాహనం కాబట్టి ధర్మబద్ధముగా ఆయనకి సమవర్తి అని పేరు. ధర్మబద్ధముగా సర్వులను కూడా కాలమునకు అధీనులను చేయును. కాలమునకు అధీనులు అంటే కాలమునకు లోబడే ఉండాలి. అందుకని దేశ కాల మాన పరిస్థితులను చెప్తూ ఉంటారు. కాలమునకు అధీనమే తప్ప కాలాతీతంగా ఎవడు ఉండలేడు, ఒక్క భగవానుడు తప్ప. కాబట్టి శివేనాధిష్ఠితస్త కాలచక్రే ఆహ్వయః మహిషం ధర్మమాస్థాయ సర్వాన్ కాలేన యంజతి. తావన్మహేశ్వరః ప్రోక్తస్థిరోధా తా అవదేవ హి తదర్వాక్ కర్మభోగా హి తదూర్ధ్వం జ్ఞానభోగకం. తదర్వాక్ కర్మ మాయా హి జ్ఞానమాయా తదూర్ధ్వకం. మా లక్ష్మీ కర్మభోగో వై యాతి మాయేది కథ్యతే. మహేశ్వరుడు ఇంతవరకు మాత్రమే తిరోధానము చేయను. దీని క్రింద కర్మజన్య భోగము, దీనిపైన జ్ఞానజన్య ఆనందము కలవు. జ్ఞానజన్య ఆనందము, జ్ఞానజన్యం అంటే జ్ఞానము వలన కలిగేటువంటి ఆనందం. డబ్బు వస్తే ఒక ఆనందం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడితే ఆనందం, పరీక్షలు పాస్ అయిన వాళ్ళకి పరీక్షలు పాస్ అవుతే ఆనందం, స్కూల్ బస్సులు వస్తే ఆనందం, స్టేట్ బస్సులు వస్తే ఆనందం, మంచి జీతం వస్తే ఆనందం, అనేక రకాలుగా ఈ ఆనందం. కానీ జ్ఞానం అనేటువంటి దాని వలన వచ్చేటువంటి ఆనందమే పరమానందం. పరమామం అంటే గొప్పదైనటువంటిది, అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆనందం. ఆ ఆనందము కలవు. దీని క్రింద కర్మమాయ, కర్మభూమి, కర్మ చేసినటువంటి దాని వల్ల కలిగేటువంటి ఇది. దీనిపైన జ్ఞానమాయ కలవు. మా అనగా కర్మభోగ రూపలక్ష్మి, కర్మభోగ రూపలక్ష్మి. మా అనగా ఏమిటంటే కర్మభోగ
రూపలక్ష్మి కర్మములు చేయడం వలన కలిగేటువంటి భోగములు అంటే ఐశ్వర్యములు లేకపోతే సంపదలు అనేటువంటి లక్ష్మి. లక్ష్మి అంటే సంపద. కర్మభోగమును కర్మ పొందు అను అర్థములో మాయా అనబడును. మా అనగా జ్ఞానానంద రూపము లక్ష్మి. జ్ఞానానందమును జ్ఞాని పొందును అను అర్థములో మాయా అనబడును. అహింసాలోకమునకు పైన శాశ్వతానందము, అహింసాలోకమునకు పైన శాశ్వత ఆనందము, దాని క్రింద నశించే భోగములు ఉండును. దాని క్రింద ఉండే తిరోధానము దానిపైన ఉండదు. దాని క్రింద సంసార బంధము కలదు, దానిపైన బంధము లేదు. తాపన్మహేశ్వర ప్రోక్త తిరోధానస్తావదేవ హి తదర్వాక్ కర్మభోగో హి తదూర్ధ్వం జ్ఞానభోగకం. తదర్వాక్ కర్మ మాయా హి జ్ఞానమాయా తదూర్ధ్వకం. మా లక్ష్మీ కర్మభోగో వై యాతి మాయేతి కథ్యతే. మా లక్ష్మీర్జ్ఞానభోగో వై యాతి మాయేతి కథ్యతే. తదూర్ధ్వం నిత్యభోగో హి తదర్వాంగ్ నస్వరం విదుః. తదర్వాక్ చ తిరోధానం తదూర్ధ్వం న తిరోధనం. తదర్వాక్ పాశబంధో హి తదూర్ధ్వం నహి బంధనం. తదర్వాక్ పరివర్తంతే కామ్యకర్మానుసారిణః నిష్కామకర్మభోగస్తు తదూర్ధ్వం పరికీర్తితః. కామ్యకర్మలను చేయువారు దానికి క్రింది లోకములలో తిరుగాడుచూ ఉందురు. నిష్కామకర్మానుష్ఠాన పరులు దాని పై లోకములలో ఆనందం అనుభవించరు. కామ్యకర్మలు చేసేటువంటి వారందరూ కూడా ఈ యొక్క సంసార చక్రబంధము కలిగినటువంటి లోకములలో ఉంటారు. నిష్కామకర్మ చేసేవారు దాని పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకములో ఉంటారు. బిందు పూజ యందు నిష్ఠగల వారు దాని క్రింద తిరుగాడుదురు. నిష్కామముగా లింగ పూజ చేయువారు దానిపై లోకములు నిశ్చయం కాదు. మనకి బిందు పూజ అంటే ప్రకృతి అని చెప్పారు. కాబట్టి ఈ ప్రకృతికి ఆధార పురుషుడైనది లింగము. కాబట్టి తదర్వాక్ పరివర్తంతే బిందు పూజాపరాయణాః తదూర్ధ్వం హి వ్రజంత్యేవ నిష్కామా లింగపూజకాః. తదర్వాక్ పరివర్తంతే శివాస్య స్వరపూజకాః శివైకనిరతాయే చ తదూర్ధ్వం సంప్రయాంతి తే. తదర్వాక్ పరివర్తంతే శివాన్యస్వరపూజకాః శివైకనిరతాయే చ తదూర్ధ్వం సంప్రయాంతి తే. తదర్వాంగీవ కోటి స్యాత్. తదర్వాంగీవ కోటి స్యాత్ ఊర్ధ్వం పరకోటికాః సంసారికా తదర్వాక్య ముక్తాః ఖలు తదూర్ధ్వగాః. తదర్వాక్ పరివర్తంతే ప్రాకృతి ద్రవ్య పూజకాః తదూర్ధ్వం హి వ్రజంతే తే పౌరుష ద్రవ్య పూజకాః. జాగ్రత్తగా వినండి. కామ్యకర్మమును చేయువారు దానికి క్రింద లోకంలో తిరుగాడుచుందురు. నిష్కామకర్మలు చేయువారు దాని పై లోకంలో ఆనందముగా అనుభవిస్తారు. బిందు పూజ చేయవారు కింద తిరుగాడుదురు. నిష్కామ పూజ లింగ పూజ చేయువారు దాని పై లోకములను నిశ్చయముగా పొందుదురు. శివుని కంటే భిన్నమైన దేవతలను పూజించేటువంటి వారు దాని క్రింది లోకములలో తిరుగాడుదురు. శివుని యందు మాత్రము నిష్ఠ గలవారు దాని పైలోకములను పొందెదరు. దాని క్రింది జీవకోటి దానిపైన ఈశ్వరకోటి ఉండును. సంసారబద్ధులు దాని క్రింద ముక్తులు దానిపైన ఉందురు. సంసారబద్ధులు దాని క్రిందను ముక్తులు దానిపైనను ఉంటారు. ప్రాకృత ద్రవ్యములతో పూజించువారు దాని క్రింద తిరుగాడుదురు. పురుష ద్రవ్యములతో పూజించువారు దాని పైలోకములను పొందెదరు. ప్రాకృత ద్రవ్యములంటే మనకి ముందర చెప్పుకున్నాం. మామూలుగా పూజా ద్రవ్యాలు, బాహ్య శుచి అన్నీ. పురుష ద్రవ్యములంటే అంతఃశుచి, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ పరమాత్ముడిపై లగ్నం అవ్వడం. ఇవి పురుష పదార్థములు, పురుష ద్రవ్యములు భగవంతుడు పూజించడానికి. అవి చాలా ముఖ్యమైనటువంటి రెండు ముఖ్యమైన. బాహ్యాభ్యంతర శుచి అంటాం మనం. అందుకనే ఆయన లోపల కూడా ఈర్ష్య, అసూయ అనేటువంటివి కానీ, కోపము కానీ, అహంకారం కానీ ఉండకూడదయ్యా అని చెప్తారు. తర్వాత తదర్వాక్ శక్తిలింగం తు శివలింగం తదూర్ధ్వకం. తదర్వాగావృతం లింగం తదూర్ధ్వం హి నిరావృత్తి. తదర్వాక్ కల్పితం లింగం తదూర్ధ్వం వై నకల్పితం. తదర్వాక్ బాహ్యలింగం స్యాద్ అంతరంగం తదూర్ధ్వకం.
దాని క్రింద శక్తిలింగము, దానిపైన శివలింగము, దాని క్రింద ఆవృత సుడులు తిరిగిన లింగము, దానిపైన ఆవృతి లేని లింగము, దాని క్రింద కల్పిత లింగాకార వస్తువందు లింగము, దానిపైన కల్పితము కాని స్వయంభూ లింగము, దాని కింద బాహ్య లింగము, దానిపైన అంతర్భావనారూపమైన లింగము ఉండును. తదర్వాక్షక్తికి లోకాహి శతం వై ద్వాదశాధికం తదర్వాగ్బిందురూపం హి నాదరూపం తదుత్తరం తదర్వాకర్మలోకస్తు తదూర్ధ్వం జ్ఞానలోకకః నమస్కారస్తదూర్ధ్వం హి మదాహంకారనాశనః జనిజం తిరోధానం నానా నిషిధ్యాతనే ఇతి జ్ఞానశబ్దార్థ ఏవం హి తిరోధాన నివారణాత్. ఓ మునీశ్వరులారా, దానికి క్రింద లింగము, దానిపైన శివలింగము, దాని క్రింద ఆవృత్త లింగము, దానిపైన ఆవృత్తి లేని లింగము, దాని క్రింద కల్పిత లింగాకార వస్తువునందు లింగము, దానిపైన కల్పితము కాని స్వయంభూ లింగము, దాని కింద బాహ్యలింగము, దానిపైన అంతర్భావనారూపమైన లింగము ఉండును. ఈ విధంగా ఉన్న తర్వాత తదర్వాక్షక్తిలోకాహి శతం వై ద్వాదశాధికం తదర్వాగ్బిందురూపం హి నాదరూపం తదుత్తరం తదర్వాకర్మలోకస్తు తదూర్ధ్వం జ్ఞానలోకకః నమస్కారస్త ఊర్ధ్వం హి మదాహంకారనాశనః జనిజం తిరోధానం నానిషిధ్యాతతే ఇతి జ్ఞానశబ్దార్థ ఏవం హి తిరోధాన నివారణాత్. నాయనలారా, దాని కింద 112 శక్తిలోకములు కలువు, దాని కింద బిందు రూపము, దానిపైన నాదరూపము, దాని కింద కర్మఫల రూపముగు లోకములు, దానిపైన జ్ఞానగమ్యముగు లోకములు కలువు. గర్వమును అహంకారము నశింపచేయు నమస్కారము దానిపై లోకములను పొందించును. జన్మ నుండి పుట్టినటువంటి తిరోధానము దాని యందు లేదు. తిరోధానము నిషేధించినదే అహింసాలోకములకు పై స్థానము. అహింసాలోకములకు పై స్థానమును పొంద సత్యము కాదు. జ్ఞాన శబ్దములకు తిరోధానమును తొలగించినది అని అర్థమయ్యా. తిరోధానమును నిషేధించకపోతే అహింసాలోకమునకు పైస్థానము పొంద సఖ్యము కాదు. తిరోధానమును నిషేధించకుండా, తిరోధానం అంటే మరణం, అహింసాలోకమునకు పైస్థానము పొంద సఖ్యము కాదు. కాబట్టి జ్ఞానశబ్దమునకు తిరోధానమును తొలగించినది అని అర్థం. జ్ఞానం అంటే ఏమిటంటే మనుష్యుడు మృతుడైనా జీవన్ముక్తుడే, జీవించి ఉన్నటువంటి విధంగానే ఉంటుంది, అలాగా అర్థం. తదర్వాంక పరివర్తంతే హ్యాధి భౌతిక పూజకా ఆధ్యాత్మికార్చకా ఏవా తదోర్ధ్వం సంప్రయాంతి వై. బాహ్యముగా అర్చన చేయువారు అహింసాలోకమునకు క్రింద తిరగాడుచుందరు, కానీ హృదయమునందు శివుని అర్చించువారు దానికంటే ఊర్ధ్వలోకమును పొందెదరు. అది బాహ్యమైనటువంటి అర్చన చేయువారు అంటే ఇహలోకంలో కోరికలతో చేసేటువంటి వారు, వారందరికీ కూడా అహింసాలోకానికి కిందే ఉంటారు. కోరికలు ఏం చేస్తాయి? బంధాలు కలిగించి అర్షడ్ వర్గాల్ని ప్రేరేపిస్తాయి. అందుచేత కానీ హృదయమునందు శివుని అంటే ఏ విధమైనటువంటి కామ్యము లేకుండా సత్య రుజువర్తనముతోటి అహింస ప్రేమ మొన్న గుణములు కలిగినటువంటి వాడై దయ జ్ఞానం ఇటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు మాత్రమే ఊర్ధ్వలోకమును పొందుతాడు. తర్వాత మహాలోకముతో కూడిన బ్రహ్మాండలింగము లింగాకారమున ఉన్నది. తావద్వైవేది భాగం తన్మహాలోకాత్మలింగకే ప్రకృత్యాద్యష్ట బంధోపి వేద్యం తే సంప్రతిష్ఠిత. మహాలోకములతో కూడిన బ్రహ్మాండము లింగాకారమున ఉన్నది. కార్యజగత్తులోని లోకములు ఆ లింగము యొక్క వేది వరకు వ్యాపించినవి. అంతవరకు బద్ధజీవులు ఉందురు. అది
కాబట్టి సమస్తము కూడా బ్రహ్మాండము ఇదంతా కూడా లింగాకారంగానే లింగం యొక్క వేది పానపట్టం వరకు వ్యాపించి ఉన్నాయట. ఈ జగత్తులో ఉండేటువంటి లోకములన్నీ ఇవన్నీ మహాలోకముతో కూడిన బ్రహ్మాండం అంతా ఈ లింగాకారం రూపంలో ఉన్నది. అంతవరకు బద్ధజీవులు ఉందరు, ఎంతవరకు ఈ పానపట్టము పర్యంతము కూడా. తావద్వైవేది భాగం తన్మహాలోకాత్మలింగకే ప్రకృత్యాద్యష్టబంధోపి భేద్యంతే సంప్రతిష్ఠితః అసత్యశ్చ శుచిశ్చైవ హింసా చైవాధ నిర్ఘృణ. నిర్ఘృణ రకార ఘకార అరుకారములు నిర్ఘృణ. ఇది రాయించండి పిల్లల చేత. కాన్వెంట్లో గొప్పగా మా పిల్లడు చదివిస్తున్నాడు అన్నవాడికి ఇది ఒకసారి డిక్టేషన్ ఇచ్చి విశ్వక్సేనుడు అప్రమిప్రక్రయాడన్న ప్రభు చక్రవర్తి ఇలాంటివి రాయించేవారు మా చిన్నప్పుడు. అక్షర ఈ రోజున వాళ్ళు 5వ తరగతి చదువుకున్న వాళ్ళైనా చాలా గొప్పగా చదువుతారు, ఆలోచిస్తారు. ఆ రకంగా తెలుగు మాస్టర్ దగ్గర చెప్పించుకున్న వాళ్ళు. తెలుగే వద్దన్నాడు కదా పాలకుడు. నిర్ఘృణ అసత్యాది చతుష్పాద సర్వాంశ కామరోపధృక్. కామరోపధృకు అసత్యము, అశుచి, హింస, నిర్దయ అను 4 పాదములు కలిగినటువంటి కోరిన రూపమును ధరించేటువంటి నాస్తికతయే నేత్రములుగా ఉన్నటువంటి దుష్ట సంగముతో సర్వదా వేద విరుద్ధముగా శబ్దించేటువంటి పలికేటువంటి మాటలు మాట్లాడేటువంటి శబ్దించేటువంటి క్రోధమే శృంగములుగా కలిగినటువంటి, అంటే కోపమే ముందర వస్తుంది వాళ్ళకి. క్రోధం అంటే మామూలు క్రోధం కాదు, లోపల నుంచి వస్తుంది వాళ్ళకి. కలిగినటువంటి నల్లని రంగు గల విశాలమైన అధర్మ మహిషమును అధిష్ఠించి ఉన్న కాలచక్రమును సత్యము మొదలగు ధర్మములను పాటిస్తూ శివుని పూజించుటలో తత్పరులకు భక్తులు మాత్రమే ధరించెదరు. ఇలా ఈ దుష్టమైనటువంటి లక్షణములన్నింటినీ కూడా దాటి అధిష్ఠించి ఉన్నటువంటి శివపూజాపరులైనటువంటి వారు ఆ అధర్మ మహిషమును, అందుకనే మహిషాన్ని ఎక్కి రావడం, అధర్మాన్ని ఎక్కి దాంట్లో అణగతొక్కుతాడు యమధర్మరాజు. అందుచేత అధర్మం అనేటువంటి దున్నపోతు ఎక్కి కాలచక్రమును సత్యము మొదలగు ధర్మమును పాటిస్తూ శివుని పూజించుటలో తత్పరులు దాన్ని దాటుతారు, తరిస్తారు. నాస్తిక్య చక్షుర్దుస్సంగో వేద బాహ్యధ్వని సదా క్రోధశృంగ కృష్ణవర్ణో మహామహిషావేషవాన్ అధర్మమహిషారూఢం కాలచక్రం తరంతి తే సత్యాదిధర్మయుక్తాయే శివపూజా పరాశ్చయే. తదూర్ధ్వం, ఇక్కడ అన్నిటికీ ఊర్ధ్వం అని వస్తుంది, తద్ అని వస్తుంది కదా. ఏమిటిది అంటే తదర్వాక్, దాని తర్వాత దానిపై ఇక్కడ మనకు ముందర శ్లోకాల్లో ఒక చోట చెప్పారు కాలాతీత లోకము అని. అదే పైన ఉండేటువంటిది కలదు, శివుడు దాన్ని అధిష్ఠించి ఉంటాడు, అది దాని తర్వాత పైన. ఇవన్నీ కింద చెప్తున్నారు. అది ఆధారం. బాహ్యార్చన తదూర్ధ్వం వృషభో ధర్మో బ్రహ్మచర్యస్వరూపధృకు సత్యాధిపాతయుక్తస్తు శివలోకాగ్రతస్థిత. కాలచక్రమునకు పైన ధర్మ వృషభము కలదు, బ్రహ్మచర్యమే దాని స్వరూపము. సత్యము, శౌచము, అహింస, దయ అను 4 పాదములు గల ఆ ధర్మ వృషభము శివలోకమునకు ఎదుట నిలబడి ఉండును. అందుకనే మనకి శివుణ్ణి పెడతా, శివుడికి ఎదురకుండా ఈ యొక్క నందీశ్వరుడు లింగంగా ఉండడానికి కారణం అదే. వృషభము ధర్మము, వృషభము కలదు, ధర్మ వృషభము కలదు. దానికి ఏమిటి ఉంటాయి? సత్యము, శౌచము, అహింస, దయ. ఎంత గొప్పవండి ఈ 4 ఉంటాయి. సత్యము, శౌచం అండి, శౌచం చాలా గొప్పదండి. బాహ్యాభ్యంతర శుచి అనే మాట ఉందే, నిజంగా చాలా గొప్పది. ఏదో చేసేస్తున్నాం కదా అని చుట్టుపక్కలంతా అసహ్యంగా తయారు చేసేయడం అలా చేయకూడదు. అలాగే మనసులో కూడా ఒక కుళ్ళు బుద్ధి, ఒక అధర్మ ప్రవృత్తి కలిగి చేయకూడదు, వాటిని పోగొట్టుకోవాలి. అది ఆ యొక్క 4 పాదములు గల ఆ ధర్మ వృషభము శివలోకమునకు ఎదురుగా నిలబడి ఉండును, ఆ కాలాతీత లోకానికి ఎదురుగా నిలబడి ఉంటుంది. క్షమా శృంగ శమః శ్రోత్రో వేదధ్వని విభూషిత ఆస్తిక్య చక్షుర్ నిశ్వాస గురు బుద్ధిమనా వృష. దానికి క్షమయే కొమ్ము. ఏమిటి? ఆ ధర్మ వృషభానికి శమము అంటే ఇంద్రియ నిగ్రహం, శ్రోత్రము అని వినేది ఇంద్రియ నిగ్రహం, అది వేదధ్వనితో ప్రకాశించుచున్నది.
ఆస్తిక్యమే దాని నేత్రము, గొప్ప బుద్ధియే దాని నిశ్వాసము. ఆస్తిక్యం అంటే సత్యము కాబట్టి గొప్ప బుద్ధియే దాని నిశ్వాసము. క్రియాది వృషభాజ్ఞేయా కారణాదిషు సర్వదా తం క్రియా వృషభం ధర్మం కాలాతీతో అధి తిష్టతి బ్రహ్మ విష్ణు మహేశానాం స్వస్వాయుర్దినముచ్యతే తదోర్ధ్వం న దినం రాత్రి న జన్మమరణాధికం. తర్వాత క్రియారూపమైనటువంటి వృషభములు సదా కారణములయందు ప్రతిష్ఠితములే ఉండను. ఆ క్రియారూపముకు ధర్మ వృషభమును కాలాతీతుడైనటువంటి పరమాత్ముడు అధిష్ఠించును. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆయుర్దాయములకు దినమని పేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కార్య ఆయుర్దాయములకు దినమని పేరు. ఆ కాలచక్రము పైన దినము, రాత్రి, జన్మ, మరణము మొదలైనవి లేవు. అది ఆ కాలచక్రము పైన, కాలాతీతం కదా పైన, అక్కడ ఎటువంటివి లేవు. జన్మ లేదు, రాత్రి లేదు, మరణం లేదు. పునఃకారణ సత్యాంతా కారణ బ్రహ్మణస్తథా గంధాదిభ్యస్తు భూతేభ్య తదూర్ధ్వం నిర్మిత సదా. మరల కారణ సత్యలోకము వరకు కారణ బ్రహ్మ యొక్క లోకములు కలవు. ఇవి గంధాది భూత తన్మాత్రల నుండి నిర్మింపబడి కాలచక్రమునకు పైన కలవు. సూక్ష్మ గంధ స్వరూపాహి స్థిత లోకా చతుర్దశ పునః కారణ విష్ణోర్వై స్థిత లోకా చతుర్దశ. వీటి సంఖ్య 14 మరియు కారణ విష్ణువు యొక్క లోకములు 14. పునః కారణ రుద్రస్య లోకా అష్టావింశకామతాః పునశ్చ కారణే సస్య షట్పంచాశత్ ఊర్ధ్వగాః. కారణరుద్రుని లోకములు 28, వాటికి పైన కారణ ఈశానుని లోకములు 56 కలగవు. తతః పరం బ్రహ్మచర్య లోకాఖ్యం శివ సమ్మతం తత్రైవ జ్ఞాన కైలాసే పంచాభరణ సంయుతే. ఆ పైన శివునికు ప్రియమైన బ్రహ్మచర్య లోకములు అచటనే 5 ప్రాకారములతో కూడిన జ్ఞాన కైలాసమునందు పంచమండల సంయుక్తం పంచబ్రహ్మ కళాన్వితం పంచబ్రహ్మకళాన్వితం ఆదిశక్తి సమాయుక్తం ఆదిలింగంతు తత్ర వై. ఆ కైలాసమునందు 5 ప్రకారములతో కూడిన జ్ఞాన కైలాసమునందు 5 మండలములతో 5 బ్రహ్మ కళలతో ఆదిశక్తితో కూడి ఉన్న ఆది లింగము కలదు. ఆది విక్షువుడు ఏమని అడిగేది అని అన్నట్టుగా ఆదిలింగము భవానీ మాతతో కూడి ఉన్నటువంటి ఆదిశక్తితో కూడినటువంటి లింగము. శివాలయమిదం ప్రోక్తం శివస్య పరమాత్మనః పరశక్త్యా సమాయుక్త తత్ర వై పరమేశ్వరః సృష్టిస్థితిశ్చ సంహారస్థిరో భావోప్యనుగ్రహః పంచకృత్య ప్రవీణోసౌ సచ్చిదానంద విగ్రహః. పరమాత్మ అయినటువంటి శివుడు విరాజిల్లేటువంటి శివాలయము ఇది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుడు పరాశక్తితో కూడి ఇచట ఉండును. సచ్చిదానంద స్వరూపుడకు శివుడు సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములనే 5 జగత్కార్యములను నిర్వహించుటలో సమర్థుడు. జ్ఞానం ధర్మ సదా యస్య సదానుగ్రహ తత్పరః సమాధ్యాసనమాసీనః స్వాత్మా రామ విరాజతే తస్య సందర్శనం సాధ్యం కర్మధ్యానాదిభిః క్రమాత్ నిత్యాది కర్మయజ నాశివకర్మమతిర్భవేత్ క్రియాది శివకర్మభ్యః శివజ్ఞానం ప్రసాదయేత్ తద్దర్శనగతా సర్వే ముక్తా ఏవ న సంశయః. నిత్యకర్మానుష్ఠానము వినండి, నిత్యకర్మానుష్ఠానము, ధ్యానము మొదలగు వాటి అభ్యాసము వలన క్రమముగా అటువంటి పరమేశ్వరుని దర్శించడం సంభవము. కావున ఒక్కళ్ళు ఉంటారు మహానుభావులు, నాకు భగవంతుడి దర్శనం అయింది, నేను ఇవాళ చూశానండి అంటారు, ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంటే నిత్య కర్మానుష్ఠానం చాలా నిరపేక్షమానంగా చేస్తారు. వాళ్ళు ఏది కోరకుండా చేస్తారు. దయ కలిగిన వాళ్ళే ఉంటారు.
జ్ఞానం కలిగిన వాళ్ళే ఉంటారు, శౌచ్యం కలిగినటువంటి ఉంటారు, ధర్మపరులే ఉంటారు, మన సదాచారం కలిగిన వాళ్ళే ఉంటారు. అటువంటి వాళ్ళు అలా ఒకళ్ళిద్దరు చెప్పగా విన్నాం. నేను ఇవ్వాలి బాబు ఒక ఆయన దగ్గరికి పడితే ఇవ్వాలి అమ్మా నాన్నగారు మా ఇంటికి వచ్చారన్నాడు. ఆయన ఎలా వచ్చారంటే త్రిశూలం పట్టుకుని వచ్చారండి అయ్యగారు, అమ్మగారు కూడా అభయహస్తం వరదహస్తం చూపిస్తూ స్వామి పక్కనే ఉన్నారండి అని చెప్పారు. ఆయన మహాశివభక్తులు ఒక శివాలయం కూడా కట్టించాడు. ఎవరని చెప్పను. కాబట్టి నిత్య కర్మానుష్ఠానము ధ్యానము మొదలగు వాటి అభ్యాసము వలన క్రమముగా అట్టి శివుని దర్శించుట సంభవము కావున మానవుడు శివారాధన తత్పరుండు కాబడెను. పూజ మొదలగు శివ సంబంధి కర్మలను అనుష్ఠించి మానవుడు శివజ్ఞానమును సాధించవలను. శివుని కృపాదృష్టికి పాత్రుడైన వారందరూ మోక్షమును పొందెదరు అంటే వాళ్ళకి మోక్షం వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. ముక్తిరాత్మస్వరూపేణ స్వాత్మారామత్వమేవ హి క్రియాతపో జప జ్ఞాన ధ్యాన ధర్మేషు సుస్థితః శివస్య దర్శనం దద్వా స్వాత్మారామ త్వమేవ హి యథా రవిస్య కిరణాద శుద్ధి ఉపనేష్యతి. ముక్తి అనగా ఆత్మరూపుడై ఆత్మారాముడై ఉండుటయే. కర్మలు తపస్సు జపము స్వాధ్యాయము ధ్యానము అను ధర్మములను శ్రద్ధగా ఆచరించు సాధకుడు శివుని దర్శనమును ఆత్మారామతత్వమును పొందును. అది ఇంకేమిటంటే వేటి ఎందు అంటుకోకుండా ఆత్మరూపుడై ఉండి మెలగాలి, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. శివుని దర్శనమును ఆత్మారామత్వమును పొందును. సూర్యుడు తన కిరణములచే అశుచిని తొలగించుకునేటువంటి విధముగా కృపా విచక్షణ సంభురజ్ఞానం ఉపనేష్యతి అజ్ఞాని వినివృత్తౌతూ శివజ్ఞానం ప్రవర్తతే. శివజ్ఞానాత్ స్వరూప ఆత్మారామత్వమేష్యతి. ఆత్మారామత్వ సంసిద్ధో కృతకృత్యో భవే నరః. శివుడు తన దయాదృష్టితో అజ్ఞానము తొలగించును. అజ్ఞానము పోయిన వెంటనే శివజ్ఞానము ప్రవర్తిలను. సాధకుడు శివజ్ఞానము వలన స్వస్వరూపమును ఆత్మారామత్వమును పొందును. ఆత్మయందు రమించు జ్ఞాని కృతార్థుండు అగును. పునశ్చ శతలక్షేన బ్రాహ్మణః పదమాప్నుయాత్. పునశ్చ శతలక్షేన విష్ణోః పదమవాప్నుయేత్. పునశ్చ శతలక్షేన రుద్రస్య పదమాప్నుయాత్. పునశ్చ శతలక్షేన ఐశ్వరం పదమవాప్నుయాత్. పునశ్చైవం విధేనైవ జపేన సుసమాహితః శివలోకాదిభూతం హి కాలచక్రమవాప్నుయాత్. వినండి ఓ మునీశ్వరులారా, పంచాక్షరిని కోటి జపము చేసిన మానవుడు బ్రహ్మలోకమును, మరి ఒక కోటి చేసినట్లయితే విష్ణులోకమును, ఇంకొక కోటి చేసినట్లయితే రుద్రలోకమును, ఇంకా ఒక కోటి చేసినట్లయితే శివలోకమును పొందును. ఇదే విధముగా ఏకాగ్రముగు మనస్సుతో ఇంకనూ జపము చేసిన మానవుడు శివలోకమునకు ఆదియందు ఉండు కాలచక్రమును పొందును అన్న కాలాతీత స్థితికి పెడతాడు. ఈ విధంగా మనకి ప్రణవము పంచాక్షరి మంత్రజప మహిమ శివలోక వైభవములో మనం ఈరోజు 105వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. 57 శ్లోకములు దగ్గర నుంచి. ఓం తత్సత్. ఏతత్ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.